హాయ్ ఫ్రెండ్స్, మాటే మంత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అనేది కమ్యూనికేషన్లో ముఖ్యమైన సిద్ధాంతం. అయితే నోటితో మాట్లాడే మాటలతో పాటు చేతులు, చూపులు, కంఠస్వరం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయనేది మర్చిపోకూడదు. పర్సనాలిటీ అనే మాట మనందరికీ సుపరిచితం. పర్సనాలిటీలో 2 రకాలుంటాయి. ఒకటి బాహ్య స్వరూపం, రెండవది అంతర్గతం. కానీ పర్సనాలజీ వేరు. ఈ శాస్త్రం ద్వారా ఒక వ్యక్తి ముఖ కవళికలను బట్టి అతని మనసులోని భావాలను తెలుసుకోవటం ఒక రకంగా ఫేస్ రీడింగ్ లాంటిదే. అయితే ఫేస్ రీడింగ్ చేసేవారు ముఖాన్ని చదివి తమకు తోచిన విధంగా చెప్తారు. కానీ ఈ శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది. ఒక వ్యక్తి శారీరాకృతి, జన్యు సంబంధ విషయాలు, తల్లిదండ్రుల రూపాలను, అలవాట్లను బట్టి విషయాలను తెలుసుకుంటారు. వినెన్స్ జోన్స్ అనే జడ్జి ఈ శాస్త్రం గురించి బాగా అధ్యయనం చేసి అమెరికా లాస్ ఏంజల్స్లో పర్సనాలజీ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి 1940 నుండి 1960 వరకు వేలాది మందికి శిక్షణ ఇచ్చాడు. శిక్షణ తీసుకున్న వారిలో అధిక శాతం పోలీసులు, న్యాయమూర్తులే కావటం ఒక విశేషం. మిగతా వారు ఇది నేర్చుకోకపోవటానికి కారణం వారికి పెద్దగా ఉపయోగం లేకపోవటమే. కానీ పోలీసులు, జడ్జీలు తమ వృత్తిలో ఇది చాలా అవసరమని గుర్తించారు. ఫేస్ రీడింగ్ వలన ముద్దాయి మనసులో భావం తెలుసుకోవచ్చునని భావించి శిక్షణ తీసుకొని తమ వృత్తికి న్యాయం చేకూర్చగలిగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.